వరదలు వచ్చి పంట నష్టమైంది, ఇల్లు కూలిపోయినాయి, అన్నీ కూలిపోయినాయి. ఇంతవరకు డబ్బులు ఇప్పలేదు. ఎమ్మెల్యే ఏం చేస్తారంటే వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిన 100 కోట్లకు లెటర్ రాసిన అని చెప్తారు. మరి 100 కోట్లు ఏమైనా ఎమ్మెల్యే గారు? ఏమైనా 100 కోట్లు అంటే ఒక ఎమ్మెల్యే లెటర్ రాస్తే 100 కోట్లు ఇస్తారా? మరి సీఎం గారు పోయి కనీసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇంతమంది ఇల్లు పోయినాయి, కనీసం ఆ లింగంపేట బ్రిడ్జ్ కాలేదు, ఇక్కడికని ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ కామారెడ్డికి పోవాలంటే లింగంపేట కాడ బ్రిడ్జి లేక ఎంతమంది ఎన్ని అవస్థలు పడతా ఉన్నాయి. మరి అది కూడా తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను హైదరాబాద్లో కూర్చొని. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ విషయంలో వస్తే మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని పెట్టి బీఆర్ఎస్ ఇంతవరకు అది కంప్లీట్ చేసుకోవడము దారుణం తెలియజేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ విషయంలో ఢిల్లీ లేదు, గల్లీ లేదు. అదే కాంగ్రెస్ విషయంలో మా దగ్గర డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నారు. మరి డబ్బులునే ఎవరి అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నుండే నేను ప్రజలు కోరేది ఏంటంటే మీరు మున్సిపల్ గెలిపియండి, దీనికి ఫండ్ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ మా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు. నేను వాళ్ళకు నేను వాళ్ళ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి నేను పోయి ఫండ్ తీసుకొచ్చి ఇప్పిస్తాను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీ కింద, స్వచ్ఛ భారత్ కింద, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క దానిలో మనము ఫండ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఉజ్వల గ్యాస్ కింద ప్రతి బీద వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. 5 కిలోలు బియ్యం ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా రైతుల విషయంలో తీసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా బీద వాళ్ళు పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విశ్వకర్మ కింద ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మొన్న మీరు చూసా ఉన్నారు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10,000 నుంచి 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. ముద్రా లోన్ కింద 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముద్రా లోన్ కింద డబ్బులు ఇస్తుంది. అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బ్యాంక్ లింకేజ్ ద్వారా స్కీమ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది.